ఇంగ్లండ్‌లో ఓడించడం అంత ఈజీ కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కానీ కోహ్లీ, రోహిత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు లేని భారత జట్టు అసలు ఇంగ్లండ్ గడ్డపై చెలరేగుతుందా? బజ్బాల్ పేరుతో ఉతికేసే బెన్ స్టోక్సేన్‌ను కట్టడి చేయగలదా అనేదే ఆసక్తికరం. ప్రస్తుతం భారత జట్టులో యువ ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్నవాళ్లు కూడా తక్కువ మందే. అలాంటి వారితో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మ్యాజిక్ చేయగలడా అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఒకవేళ ఇంగ్లాండ్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైతే మాత్రం గౌతీ గ్రాఫ్ పడిపోతుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కంటే గంభీర్‌కే ఇంగ్లాండ్‌తో సిరీస్ పెద్ద సవాలంటున్నారు. కెప్టెన్‌గా శుభ్మన్ గిల్ నేర్చుకునే దశలోనే ఉన్నాడంటున్నారు. కఠినమైన ప్రత్యర్థితో తొలి సిరీస్ అయినందున గిల్‌ను టార్గెట్ చేసేవాళ్లు తక్కువగానే ఉంటారని చెబుతున్నారు. కానీ టెస్టుల్లో గంభీర్ ట్రాక్ రికార్డు బాగాలేదని గుర్తు చేస్తున్నారు. హెడ్ కోచ్‌గా గౌతీ బాధ్యతలు తీసుకున్నాక టెస్టుల్లో భారత్ ఇరగదీసిందేమీ లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కివీస్ చేతిలో కంగుతింది. 3కు 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్, విరాట్ ఆడినప్పటికీ భారత్ మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ భారత్ ఫెయిల్ అయింది. సిరీస్‌లో శుభారంభం దక్కినప్పటికీ ఆ తర్వాత దూకుడు కొనసాగించలేకపోయింది. దాదాపు దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో గంభీర్‌పై అప్పుడే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. టెస్టులకు హెడ్ కోచ్‌గా గౌతీ పనికిరాడంటూ కొందరు కామెంట్స్ చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్‌ను తీసుకెళ్లలేకపోయాడంటూ మాజీలు ఆడేసుకున్నారు. వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం భారత్ మెరుగైన ఫలితాలే అందుకుంది. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడినా టీ20 సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తోనూ వైట్ బాల్ ఫార్మాట్లో రాణించింది. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజయం సాధించింది. దీంతో వైట్ బాల్ ఫార్మాట్లోనే గౌతీ ఎక్కువగా సక్సెస్ అయ్యాడని చర్చ జరిగింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ రూపంలో పెద్ద సవాల్నే ఎదుర్కోబోతున్నాడు. ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా లాంగ్ ఫార్మాట్‌కు సంబంధించి గంభీర్ పోస్ట్ డేంజర్లో పడుతుందనే చర్చ జరుగుతోంది. వన్డేలు, టీ20ల్లో హెడ్ కోచ్‌గా కొనసాగించినా టెస్టుల్లో మాత్రం హెడ్ కోచ్ బాధ్యతలను మరొకరికి అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంగ్లండ్‌లో గంభీర్ వ్యూహాలు పనిచేస్తాయా? భారత్ జట్టుకు మెరుగైన ఫలితాలు అందిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.